ఆషాఢ మాసం 3వ ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పలంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పార్థివ శర్మ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి ఆదివారం శాకంబరిగా, రెండవ ఆదివారం లక్ష గాజులతో అమ్మవారి భక్తులకు దర్శనమివ్వగా, 3వ ఆదివారం పలంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఈ యొక్క ఫల అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. వనదుర్గా మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.